హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నా చేతిలో ఉన్న శారీ అయితే నేను లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేయబోతున్నాను. శారీ అయితే చాలా బావుందండి. స్మూత్ అండ్ సాఫ్ట్‌గా. ఇప్పుడు అంటే సింపుల్ శారీస్‌కి బార్డర్ వస్తున్నాయి కదా! పట్టు టైప్ బార్డర్ వస్తున్నాయి కదా! అలా అన్నమాట. కొంగు అయితే అస్సలు బాలేదండి. అది దేనికి కూడా యూజ్ కాదు. దీంట్లో ఉండే బ్లౌజ్ పీస్ ఉంటది కదా! ఆ బ్లౌజ్ పీసే బాడీ పార్ట్‌కి వేయమని చెప్పారు. ఆ బాడీ పార్ట్‌కి ఇది వేసి హ్యాండ్స్ ఏమో బార్డర్ వేస్తున్నాను. వేసి మిగతా శారీ మొత్తం కూడా స్కర్ట్‌కి కుట్టిస్తాను. వాళ్ళు మొత్తం కుట్టిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి. డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి లుక్ ఎంత బావుందో. సింపుల్‌గా చాలా బావుంది. సిస్టర్ అయితే వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ అంట వేసుకుంది. వేసుకొని నాకు పిక్ కూడా సెండ్ చేసింది. లాస్ట్‌లో యాడ్ చేస్తా నేను పిక్ చూడండి. ఫుల్ గేరా కదా! శారీ మొత్తం పట్టింది. ఓకే. యోక్ పార్ట్‌కి అయితే నేను శారీలో క్లాత్ తీసివేశాను. ఇలాగా డిజైన్ లాగా చేశాను. హ్యాండ్స్‌కి కూడా ఈ డిజైన్ వాళ్ళు చూజ్ చేసుకున్నారు. శారీలో తీసి హ్యాండ్స్ అయితే పెట్టేశాను. బ్యాక్ నెక్ ఏమో ఇలాగా ఈ డిజైన్ అయితే చూపించారనమాట. వాటికి ఇట్లా సమోసా ఫోల్డింగ్ మొగ్గలైతే వచ్చాయి. అయితే ఫ్రంట్ నేను ఇక్కడ బాల్స్ పెడతాను. బట్ బ్యాక్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఫ్రంట్ కూడా సేమ్ అలాగే పెట్టానన్నమాట. ఇట్లా సమోసా ఫోల్డింగ్ ముగ్గల్లాగా. ఈ డ్రెస్‌కి నాకు బెల్ట్ కూడా పెట్టమని చెప్పారు. బెల్ట్ అయితే ఇలా కుట్టాను. నేను డ్రెస్ పైనుంచి పెట్టుకున్నా చూడండి. ఇలాగ మొత్తం ఆమె నడుము మెజర్‌మెంట్‌ని బట్టి మొత్తం పెట్టేశాను. సైడ్‌కి కొంచెం గ్యాప్‌లో ఇట్లా సైడ్‌కి కట్టుకుంటే సైడ్ నుంచి ఇట్లా హాఫ్ సారీ పైకి నాడలు కనిపిస్తాయి కదా! అలాగా మంచి లుక్ అయితే ఉంటదనమాట. డ్రెస్‌కే బార్డర్ వేయడం కన్నా ఇలా బెల్ట్ కుట్టుకుంటే బావుంటది. ఈ బెల్ట్ నేనైతే పైన సారీ పైన వచ్చే బార్డర్ ఉంటది కదా! చిన్న బార్డర్. ఆ చిన్న బార్డర్ యూజ్ చేసి అయితే కుట్టాను. చాలా ఈజీగా కుట్టొచ్చు. నేను మళ్ళీ కుట్టినప్పుడైతే వీడియో తీసి పెడతాను. సిస్టర్ వేసుకున్నాక లుక్ అయితే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.